మైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి ఈ వాక్య సందేశాన్ని సిస్టర్ అన్నాజన్ గారు చెన్నై నుండి అందజేస్తారు. సిస్టర్ గారికి సమయాన్ని ఇద్దాము. 6:05 వరకు మీకు సమయం ఉంటుందండి. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు రాత్రంతా సుఖమైన నిద్రను దయచేసి ఒక నూతన దినాన్ని చూడడానికి, ఇలాగ మనం అందరం కలిసి ఏక మనసుతో దేవుని నామాన్ని స్తుతించి గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పోయిన వారం కొంచెం బాగలేక వాక్యం చెప్పలేకపోయాను. చాలా దగ్గొచ్చింది. దేవుని కృపను బట్టి ఎంతో ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నెమ్మదిగా ఉన్నాను. మీరు చేసిన ప్రార్థనలకి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు మన ఈ లోకములు సృష్టించి ఆయన మన కొరకు ఎన్నో కార్యాలు మన చేశాడు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము ఆనందము. ఈ ఆనందం అనేది రకరకములైన ఆనందం ఉంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏ ఆనందమైన పొందాడు? ఇక్కడ 3 భాగాలు మనము దీంట్లో చూడగలము. మొట్టమొదటిగా అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, రెండవదిగా సిలువను సహించాడు, మూడవదిగా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అంత వేదన, అంత బాధ, అంత అవమానము, అంత సిలువ మోస్తూ కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎంత గొప్ప ఆనందాన్ని ఆయన శ్రమల్లో, ఆ వేదనలో, ఆ అవమానంలో ఆయన అనుభవిస్తున్నాడు. ఇదే మనము చెప్పగలమా? శ్రమలు, శోధనలు, కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నాకు ఏమీ పర్వాలేదు, ఆనందంగా ఉన్నాను మనము చెప్పగలమా? కాబట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఎప్పుడంటే ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తాన్ని చేశాడు, సమస్తాన్ని ముగించాడు, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టే అంత గొప్ప స్వాతంత్రత ఆయనకి దొరికింది. కాబట్టే అంత ధైర్యముగా మరి ఆ ప్రభువు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అని మనం ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ భాగంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనము కూడా ఎప్పుడు ఇలాగ చెప్పగలము? ఎప్పుడు దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా ఆయన చిత్తంను మనం గుర్తిరిగి ఆయన మన జీవితంలో చేసిన మేళ్లు మనము తలపోసుకుంటూ, దేవా ఎన్ని శ్రమలైనా పర్వాలేదు ప్రభువా, ఎన్ని శోధనలు మమ్మల్ని ఆవరించినా కూడా పర్వాలేదు తండ్రి నాయనా, నువ్వు మా ముందు పెట్టిన ఆనందము దైవా నైనా అవును తండ్రి నాయనా, ఎన్ని వచ్చినా కూడా ఒకరోజు మేము నీతో ఉంటాము తండ్రి, నీతో మేము సహవాసము చేస్తాము తండ్రి, నీ చిత్తాన్ని మేము గుర్తెరుగుతాము ప్రభా, ఇంకా ఎక్కువగా ఈ లోకమును ప్రభా సిలువను మోసే శక్తిని కూడా నువ్వు మాకు దయచేస్తావు తండ్రి నాయన. ఎన్ని అవమానములు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్య పెట్టడానికి ఓపికను, సహనమును దయచేస్తావు తండ్రి. ఎందుకంటే మేము నీ మీద ఆధారపడ్డాము, నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా, నీ సొత్తుగా నీ బిడలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతను నువ్వు మాకు దయచేస్తున్నావు ప్రభా అని మనము ఆయన ఎదుట మనము మనము ఆనందముతో ఈ లోకములో మనము ముందుకు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎట్టి పరిస్థితులు కూడా తన బిడ్డలు దిగజారిపోవాలా, కృంగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. ఎల్లప్పుడూ ఆయన బిడ్డల్ని ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఆయన ఉంచడు. కాబట్టి మన ప్రభువు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంత గొప్ప ఆనందాన్ని మన ప్రభువు ఈ లోకంలో ఆయన అనుభవించాడు. కాబట్టి ఇది ఎప్పుడు దొరుకుతుందంటే మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన చిత్తాన్ని గుర్తెరిగితేనే, ఆయన రూపంలో మనం మార్చబడితేనే అంత ధైర్యముగా మనము కూడా ఈ లోకంలో ఆనందాన్ని మనము అనుభవించగలము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనంలో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో
దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపము నుండి విమోచింపబడి, పాపములో ఉన్నంత కాలము మనము స్వతంత్రముగా ఉండలేము. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆయన ఇచ్చిన రక్షణను మనం అనుభవిస్తామో అప్పుడే మనము నీతికి మనము దాసులవుతాము. ఎందుకు దేవునికి స్తోత్రము స్తోత్రం అని పౌలు గారు చెప్తున్నాడు. నిజమేనండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము చాలా మందిని మనము చూస్తున్నాము. దేవుడు ఎంతగానో వాళ్ళని ఆశ్రయించాడు, ఎంతో ఉన్నత స్థానంలో వాళ్ళని తీసుకొచ్చాడు. ఎన్నో విధములుగా వాళ్ళు దేవుని గణపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. సొలొమోను గురించి, రాజు గురించి మనకు తెలుసు. ఎంతగానో దేవుడు ఆశ్రయించాడు, ఎన్నో విధములైన ఆశీర్వాదం దేవుడు దయచేశాడు. కానీ దేవునికి దూరస్తుడుగా జీవించాడు. తన సొంత జ్ఞానం ఉపయోగించుకొని మరి దేవునికి దూరస్తునిగా జీవించినాడు. తన అంతము కూడా ఎంతో భయంకరమైన పరిస్థితి మనం బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులవుతామో అప్పుడే మనము చెప్పగలము, ఆనందముతో ఈ లోకంలో నేను జీవించగలుగుతున్నాను. ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నాలో దేవుడు గొప్ప ఆనందాన్ని నాకు కలుగజేసాడని మనము చెప్పగలము. ఇదే మనం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయములో మనము చూడగలిగినట్లయితే ఒక జైలు అధికారి ఉన్నాడు. మరి ఆయన లోపలేమో పౌలు శీలల గారు ఎంతో బాధతో, వేదనతో, బండములతో బిగింపబడి ఎంతో బాధతో ఉన్నారు. కానీ ఈ జైలు అధికారి మాత్రం బయట ఉన్నాడు. ఈయన బయట ఉన్నా కూడా ఆయన ఆనందముగా ఉన్నాడా? నేను అధికారిని, నేను ఏమైనా చేయగలను, నేను ఎన్నైనా చేస్తాను, నాకు పొజిషన్ ఉంది, నాకు అధికారం ఉంది అనుకున్నాడు ఆయన? ఆయనలో ఆనందం ఉందా? లేదు, అస్సలు లేదు ఆయనలో ఆనందము. ఎప్పుడైతే అక్కడ మరి ఆ పౌలు శీలలు వాళ్ళు బయటకు ఉన్నప్పుడు అయ్యలారా అని వాళ్ళని పిలుస్తాడు. ఎంత గౌరవంగా వాళ్ళు లోపల బంధింపబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, దెబ్బలు తిన్నారు. వార్లిపోయి ఎంత జైలు అధికారి మరి అయ్యలారా అని పిలవగలుగుతున్నాడు అక్కడ. కాబట్టి లోపల బంధకాల్లో ఉన్న పౌలు శీలలు ఆ వేదనతో ఉన్నా కూడా వాళ్ళు ఎంతో ఆనందముతో దేవుని స్తుతించగలుగుతున్నారు. కానీ ఈ జైలు అధికారి బయట ఉన్నా కూడా ఆయన హృదయంలో ఆనందం అనేది లేదు. కాబట్టే అక్కడ ఆయనకి స్వతంత్రత ఎప్పుడు కలిగిందంటే, ఎప్పుడైతే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగినప్పుడు నీవును నీ ఇంటి వారును బాప్తిస్ము పొందుకొని చెప్పినప్పుడు అక్కడ ఆనందము. ఇదే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తున్నాము. అతడు వారిని ఇంటిలోనికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎప్పుడు కలిగింది ఈయనకి ఆనందము? వాళ్ళని జైల్లో వేసినప్పుడు, వాళ్ళకి శిక్ష విధించినప్పుడు ఆనందము కాదు. ఎప్పుడైతే రక్షణ మార్గములో నడుచుకున్నాడో, ఎప్పుడైతే జీవముగల దేవుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే యేసుప్రభు ఇచ్చిన ఉచితమైన రక్షణను పొందుకున్నాడో అప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించెను. కాబట్టి మన ప్రభువు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనము చూస్తున్నాము. అంత గొప్ప అవమానము, అంత గొప్ప శోధనలు ఆయన అనుభవిస్తున్నా కూడా, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసినా కూడా ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన చేసిన కార్యాలు మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ కూడా జైలు అధికారి ఎప్పుడు ఆనందాన్ని పొందుకున్నాడంటే, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచినాడో తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందము తన పొజిషన్ బట్టి, తన డబ్బులను బట్టి, తన అధికారాన్ని బట్టి ఆనందము కలగలేదు. ఎప్పుడైతే ఆ దేవుని బిడ్డల్ని ఇంటికి ఆహ్వానించుకున్నాడో, ఎప్పుడైతే దేవుడిచ్చిన రక్షణను పొందుకున్నాడో అప్పుడే తన హృదయములో ఆనందము. అంతేకాకుండా
అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మనకు తెలుసు. మరి స్టెఫను గురించి మనకు తెలుసు. ఈ స్టెఫను మరి యేసు ప్రభు శిష్యుడు కూడా కాదు. మరి యేసు అక్కడ దేవుడు 7 ఎన్నుకుంటాడు తన పరిచర్య కొరకు. అక్కడ వారిలో స్టెఫను ఒకడు. మరి ఈయన పరిశుద్ధాత్మతో నింపబడతాడు, కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచక్రియలను చేయుచుండెను. కృపతోనూ బలముతోనూ నిండుకుని వాడ. ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఈ కృప, ఈ బలము? దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టే అక్కడ ఆయన ప్రజల మధ్య మహత్కార్యములను సూచక్రియలను చేయుచుండెనని అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ స్టెఫను మరి కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచక్రియలను చేయుచుండెను. మరి అంత శ్రమ, అంత వేదన, రాళ్లతో కొట్టబడి ఏడవబడినప్పుడు కూడా ఎంత ఆనందం ఆయన హృదయములో, ఎంత ధైర్యముతో మరి ఆయన దాన్ని ఎదుర్కొన్నాడు. ఇదే మనం అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 55వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టే రాళ్లతో కొట్టినా కూడా, రక్తము కారుతున్నా కూడా దేని గురించి కూడా ఆయన భయపడకుండా మరి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి, అక్కడ ఎదురుగుండా మనుషులు ఉన్నారు, చుట్టూ మనుషులు కొడతా ఉన్నారు, రాళ్ళు తీసి కొడతా ఉన్నారు, అయినా కూడా వారి వైపు చూడకుండా ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుటయో చూచి, ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలచి ఉండుటయో చూచుచున్నానని చెప్పాను. తన శరీరంలో ఉన్న గాయముల గురించి గాని, దెబ్బల గురించి గాని, అక్కడ శత్రుల గురించి గాని ఆయన దిగులు పడలేదు, వారి వైపు చూడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు కాబట్టి ఆకాశము వైపు చూచాడు. ఎదురుగుండా మనుషులను కూడా గమనించలేదు. ఎవరు నన్ను కొడుతున్నారు, ఎవరు నన్ను అవమానిస్తున్నారు, ఎవరు నన్ను ఈడ్చుకుని పోతున్నారు అని దాని గురించి ఆయన చింత లేదు. గాని ఆకాశము వైపు తేరి చూచి ఆయన చూసిన దృశ్యాలు చూడండి. దేవుని మహిమ, తర్వాత యేసు దేవుడు కుడిపార్శ్వమునకు నిలవబడి ఉండుటయు చూచి, నిలవబడ్డాడంట మరి యేసు ప్రభు. నా ప్రియుడు ఈ లోకములో శ్రమలు అనుభవిస్తున్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నాడు, హింసలు అనుభవిస్తున్నాడు. ఎప్పుడు ఆయన చేర్చుకోవాలా, ఆయన ఆత్మను ఎప్పుడు నేను చేర్చుకోవాలని యేసు ప్రభు కూడా నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చూచుచున్నాను. ఎంత గొప్ప దృశ్యాన్ని ఆయన ఆనందముతో ఆయన దృశ్యాన్ని ఆయన చూడగలిగాడండి. యేసు ప్రభు మరి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆయన లేచి నిలవబడడం కూడా అదే మరి స్టెఫన్ గారు చూచినట్లు మనము లేఖనములో మనము చూస్తున్నాము. నిజమే, పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడే ఆనందము, హృదయంలో ఆనందము, శరీరంలో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా, ఎంత వేదన ఉన్నా కూడా, ఎంత రక్తము కారుతున్నా కూడా ఆ హృదయంలోని ఆనందము. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తన ప్రభు తన కొరకు, తన ఆత్మ కొరకు ఎప్పుడు చేర్చుకుందామా, ఎప్పుడు నా సహోదరు నా దగ్గరికి వస్తాడా అని యేసు ప్రభు కూడా నిలవబడి ఆహ్వానించడం కూడా మనము చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలు ఈ లోకములు శ్రమలు అనుభవించినా కూడా, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు తారుమారైనా కూడా మన హృదయములో దేవుడిచ్చిన ఆనందము ఆ ప్రభు అయితే ఎలాగ తన ఆనందము కొరకు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్య పెట్టాడో, అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు కూడా మరి దేవుని వైపు చూస్తూ ఈ లోక పరిస్థితుల గురించి వాళ్ళు ఆలోచించకుండా, ఈ లోక పరిస్థితుల గురించి వాళ్ళు చింతపడకుండా, కృంగిపోకుండా, మా ప్రభు మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన తన నిత్యత్వములో మమ్మల్ని నడిపిస్తాడు అన్న గొప్ప నిరీక్షణతో ఆనందముతో మనము కూడా, దేవుని బిడ్డలైన మనము కూడా మరి ఆ ప్రభువు ఎలాగ ఈ లోకములో అటువంటి మార్గాన్ని మనకు చూపించాడో మనము కూడా ఆనందముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవుడు తప్పకుండా తన బిడ్డలకి ఆయన దయచేస్తాడు. అందుకే మనము చేయవలసిన కార్యం ఏంటంటే
ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన లేఖనాలను మనం హృదయములు ధ్యానము చేసుకుంటూ, దేవా నీ చిత్తం ఏంటి ప్రభా నైనా, ఈ లోకంలో మమ్మల్ని సృష్టించినావు ప్రభా, నీ ప్రణాళిక ఏంటి తండ్రి నైనా, మేము జీవించేంత కాలము తండ్రి నైనా పరిశుద్ధాత్మతో మేము నింపబడి తండ్రి నైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ఉన్నావు తండ్రి నైనా. ఎందుకంటే నీవు మమ్మల్ని ఎందుకున్నావు, నీ మమ్మల్ని వారసులుగా నీ బిడలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన. కాబట్టి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి నాయన. నువ్వు మా ముందు నడిచే దేవుడు తండ్రి, నీ దక్షిణ హస్తంతో నీ బాహుబలంతో మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా నాయన అని విశ్వాస యాత్రలో మనము ఆనందముతో ముందుకు కొనసాగినట్లయితే ఆయన తప్పకుండా ఆయన ఏ ఆనందాన్ని ఆయన పొందుకున్నాడో, తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఎలాగైతే ఆసీనుడైనాడో అలాగే అటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా తన నమ్ముకున్న బిడ్డలైన మనలకి దేవుడు తప్పకుండా ఆయన దయచేస్తాడు. కాబట్టి స్వతంత్రత మనము ఆయన చేత ముద్రింపబడిన వారము, ఆయన చేత పిలువబడిన వారము, పాపము నుండి నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతను మనము పొందుకున్నాము, ఎంత గొప్ప స్వతంత్రత దేవుడు మనకి దయచేశాడు. ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఇంకా ఎక్కువగా ఆనందముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేశాడు. కాబట్టే ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు తారుమారైపోయినా కూడా నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను నిలవబెడతాడు, నన్ను పడిపోనివ్వడు, ఆయన నా ముందుండి సమస్తము జరిగించే దేవుడు మనకి ఉన్నాడు అని గొప్ప ఆనందముతోనే మనం ఈ లోక యాత్రలో మనము ముందుకు కొనసాగుతున్నాము. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆ ప్రభువు ఎలాగైతే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, అలాగే మనము కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనము కూడా అటువంటి స్వతంత్రత కలిగి నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని నిబ్బరముతో మనము ముందుకు కొనసాగే భాగ్యాన్ని, ఆనందముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనతో సహవాసము యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథములో ఆయన తండ్రితో సహవాసము చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏ అవసరమైనా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నా కూడా, ఆయన ఏ పని చేస్తున్నా కూడా మొట్టమొదటిగా దేవాది దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించడము, తండ్రితో సహవాసము చేయడము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నానని అనేక సార్లు ఆయన చెప్పడము మనం చూస్తున్నాము. కాబట్టి దీని ద్వారా మనం ఏమి నేర్చుకున్నామంటే, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన విధేయత సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. ఈ విధేయత ఎప్పుడు వస్తుందంటే, ఎల్లప్పుడూ మనము తండ్రితో సహవాసము చేస్తున్నప్పుడే ఆ విధేయతను మనము నేర్చుకోవాలము. విధేయత అనేది ఇద్దరు మనుషుల మధ్యన ఉండే అదొక బంధం అన్నమాట. కాబట్టి మన యేసు ప్రభు ఎలాగ తండ్రి ఎదుట ఆయన విధేయత కలిగి ఉన్నాడో, మనము కూడా మన ఎదుటి వారి ఎడల మనం విధేయత కలిగి దీన మనస్సు కలిగి జీవించినట్లయితేనే ఆనందముతో ఆ ప్రభువు యొక్క సిలువను మోయడానికి కూడా దేవుడు తన కృపను మనకి దయచేస్తాడు. కాబట్టి యేసు ప్రభు కూడా మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడో ఎన్నోసార్లు మరి ఆయన శోధనలు శ్రమలు అనుభవించినా కూడా ఆయన దేవా ఈ శోధన నన్ను తప్పించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని దేవునితో ఎప్పుడు ఆయన అడగలేదు. కానీ దేవునితో సహవాసము చేశాడు, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన గుర్తిరిగాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా తగ్గింపు కలిగి విధేయత కలిగి మనము జీవించినట్లయితేనే ఆనందముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తాడు. మరి మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు మరి యేసు ప్రభు ఆయనకి దగ్గరికి వెళ్ళి, మరి ఆ యవనస్తుడు వచ్చినప్పుడు నీ చిత్తము పొందుకోవడానికి నేనేమి చేయలేనప్పుడు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే వాటికి మరి ధనము ముఖ్యము. కాబట్టి ఆ సహవాసాన్ని, యేసు ప్రభుతో ఉన్న సహవాసాన్ని, యేసు ప్రభులో ఉన్న ఆనందాన్ని పొందుకోలేక వ్యసన పడుచు వెళ్ళిపోయేను అని మనము చూస్తున్నాము. వ్యసనము ఎప్పుడైతే ఆయన నుంచి మనము దూరం అయిపోతామో, నిజమే వ్యసనము అన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే సంతోషము, ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకుంటేనే ఈ లోకంలో మనము ఆనందముతో సంతోషముతో జీవించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తన బిడ్డలకి ఆయన దయచేస్తాడు. కాబట్టి మనం అన్ని విడిచిపెట్టి ఆ ప్రభు పాదాలు మనం పట్టుకున్నట్లయితే ఆయన తప్పకుండా మనతో ఉంటాడు. తన పొందుకున్న ఆనందాన్ని కూడా మనకి కూడా ఆయన దయచేస్తాడు.
మరి అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, అననీయ సప్పీరా. మరి వాళ్ళు ఆ ధనము ఉన్నంత వరకు అది వాళ్ళదే ఆ ధనము. కానీ అది అమ్మినప్పుడు అది దేవునిదని వాళ్ళు గుర్తించలేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది దేవునిదని వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి అననీయ సప్పీరా మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించును? ఎవరొస్తారో వీళ్ళిద్దరికి మధ్యన? సాతాను వచ్చి వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఆ పేతురు గారు వచ్చి అడిగినంత వరకు వాళ్ళకి అది తప్పని వాళ్ళకి తెలియలేదు. అయ్యో, దేవునికి దూరం అయిపోతున్నామే, మనం చేసేది తప్పే, దేవుని సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నామే, దేవుని ఇచ్చిన ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నామే అని వాళ్ళు గుర్తెరగలేదు. నీ పేతురు అడుగుతాడు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి అని అక్కడ హెచ్చరిస్తాడనమాట పేతురు గారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసం నుంచి, ఆయన యొక్క ఆనందం నుంచి మనము దూరమైపోతామో తప్పకుండా సాతానుడు వచ్చి మనల్ని హృదయాలను ప్రేరేపించి మోసపుచ్చి మనల్ని బంధకములో మనల్ని పడివేస్తది. అక్కడ ఆనందాన్ని పోగొట్టుకుంటాము. ఎప్పుడైతే దేవుని చిత్తమును గుర్తెరిగి దేవుని దృష్టికి అంగీకారంగా జీవించి ఆయన మీద సంపూర్ణ మనం ఆనుకుంటామో, అది ఏ కష్ట పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత అనుకూల పరిస్థితి అయినా కూడా తప్పకుండా ప్రభు మనల్ని గొప్ప ఆనందముతో మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆయన. కాబట్టి మనము చేయవలసింది ప్రతి విషయంలో దేవా, నీ ఆనందము తండ్రి నాయన, ఈ లోకంలో ఆనందముతో జీవించాలని. ఆనందం అంటే డబ్బులు, మంచి తిండి, భవనాలు, అది కాదు ఆనందము. దేవుడిచ్చే ఆనందము, పరలోక ఆశీర్వాదాలు. కాబట్టి అటువంటి ఆనందాన్ని ప్రతిరోజు మనం ఇలాగ నెమ్మదిగా సురక్షితంగా ఇలాగ జీవిస్తున్నామంటే ఇదే మన హృదయంలో ఆనందము. అందును బట్టే మనం దేవుని స్తుతిస్తున్నాము. దేవా, రాత్రంతా సుఖమ నిద్ర దయచేసినావు ప్రభా, ఎంత నెమ్మది దయచేసినావు ప్రభా, ఇంకొక నూతన దినాన్ని చూడడానికి నీ కృపను దయచేసినావు తండ్రి. ఈ శరీరంలో ఎన్ని బలహీనతలు వచ్చినా కూడా నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు నడిపిస్తున్నావు తండ్రి నాయన. ఇదే ఆనందము. ఈ ఆనందాన్ని మనము పొందుకోవాలని దేవాతి దేవుడు తన బిడ్డలకు కూడా ఎంతగానో ఆయన ప్రయాసపడుతున్నాడు. ఏ బిడ్డ కష్టపడుతుంది, ఏ బిడ్డ కృంగిపోతుంది, ఏ బిడ్డకి నేను సహాయం చేయాలని ఆయన ఆనందముతో మన కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడు మనం ఆయనతో మనం సహవాసము చేసినట్లయితే, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే, మనము కూడా ఆ గొప్ప ఆనందాన్ని మనం పొందుకోవడానికి దేవుడు ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి తర్వాత ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి నిజమే ఈ లోకములో మనుషులకి తప్పకుండా శ్రమలు, శోధనలు తప్పకుండా వస్తాయి. అందుకే మనము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో మనం చూసినట్లయితే, పలు విధములైన శ్రమలతో ఆదరింపబడినప్పుడల్లా మీ విశ్వాస పరీక్ష సహన శక్తిని కలిగించునని ఎరిగి అది మీకు ఆనందముగా ఎంచుకొనుడి. పలు విధములైన శ్రమలతో ఆదరింపబడినప్పుడల్లా మనం ముందు కొనసాగుతున్నామో, విశ్వాస పరీక్ష సహన శక్తిని కలిగించునని ఎరిగి అది ఆనందముగా ఎంచుకొనుడి. నిజమే, మన సొంత జ్ఞానమో మన సొంత బలమో పనికి రాదు. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతామో అప్పుడే గొప్ప ఆనందము, సహనము, విశ్వాసము దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడు. అటువంటి సమయంలో అది ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడే గొప్ప ఆనందముతో ఈ లోకం యాత్రలో మనము ముందుకు కొనసాగలము. కాబట్టి మనకు అందరికీ తెలుసు, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఈ గొప్ప శ్రమలు, ఈ గొప్ప శోధనలు అనుభవించిన యోబు పొందిన శ్రమలలో సహితము వెలుగు ప్రకాశించుచుండెను అని మనం పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నాము. ఆయన పొందిన శ్రమలలో సహితము వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఎవరు? దేవాతి దేవుడు. ప్రతి నిమిషము, ప్రతి గడియ ఆయన అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. నా బిడ్డ ఈ లోకంలో ఎన్ని శ్రమలు, శారీరకముగా మానసికముగా ఎంత బాధపడుతున్నాడే అని దేవాతి దేవుడు చూస్తానే ఉన్నాడు. కాబట్టి
యోబు పొందిన శ్రమల్లో సహితము వెలుగు ప్రకాశించుచుండెను. నిజమే, ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు. తప్పకుండా తన బిడ్డల ప్రార్థన అంగీకరిస్తాడు. వారిని గమనిస్తానే ఉంటాడు ఆ ప్రభువు. తగిన సమయంలో ఆయన సమయంలో తప్పకుండా గొప్ప పరిష్కారాన్ని కూడా దేవుడు తన బిడ్డలకు ఆయన దయచేస్తాడు. ఎందుకంటే ఆ ప్రభువు అయితే ఎలాగైతే సిలువను సహించాడో, మనము కూడా ఈ లోకంలో సిలువను సహించినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప వెలుగు ప్రకాశించి ఆయన ఒక మంచి ఉన్నత స్థానంలో తన బిడ్డల్ని తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏది కూడా మన మీదకి రానేదు. ఆయన అనుమతి లేకుండా ఏది కూడా మనకి రాదు. కాబట్టి మనం ఎంత ఎక్కువగా ఆయన మీద ఆధారపడతామో, ఆయన సమీపిస్తామో, ఆయన దేవుడు కూడా మనల్ని కనిపెడతానే ఉంటాడు. నా బిడ్డ ఎంత విశ్వాసం కలిగి ఉంది, ఎలాగ నా వైపు తిరుగుతుంది, ఎలాగ నన్ను ఆశ్రయిస్తుందని దేవుడు చూస్తానే ఉంటాడు. కాబట్టి అందుకే అత్యధిక విజయము, ఆనందము ఎలాగ మనం పొందుకోవాలంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ ద్వారానే ఖచ్చితంగా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కూడా మనం ఎటువైపు కూడా తిరగకుండా ఆకాశం వైపు చూచి, దేవా నువ్వు ఉన్నావు ప్రభా, నాయన నీలోని ఆనందము మాకు కూడా దయచేయి ప్రభా, ఈ దీంట్లో కూడా మేము సంతోషముతో దేవా సమాధానంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా మనం ప్రార్థించినట్లయితే అత్యధిక విజయము తప్పకుండా మనము పొందగలము. కాబట్టి కష్టములో మనకు ఉండిన సహనము మనల్ని సంపూర్ణ స్థాయికి మనల్ని తీసుకొస్తుంది, సంపూర్ణ స్థాయి. కాబట్టి ఆ ప్రభువు ఎలాగైతే తన ముందు పెట్టిన ఆ యొక్క అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడో, తన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. కాబట్టి మనకి కూడా అటువంటి జయ జీవితాన్ని దేవుడు మనకి దయచేసి కష్టముల యందు మన సహనాన్ని ఆయన పరీక్షించి ఒక మంచి సంపూర్ణ స్థాయికి కూడా ఆయన మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి కష్ట పరిస్థితులు కూడా మనము కూడా పౌలు గారితో మనము కలిసి చెప్పగలమా? అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనములో, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనములో, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా నేను ఎంచుకొనుటలేదు. అవును, ఎప్పుడు ఈ శరీరము గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబం గురించి, మన బంధువుల గురించి మనం ఆలోచించడానికి కాదు. గాని దేవా నశించిపోతున్నారు ప్రభా, ఎంతో మంది ప్రభానికి దూరం అయిపోతున్నారు తండ్రి నాయన, నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరి ప్రభా నీకు సత్యాన్ని తెలుసుకోవాలి తండ్రి. నీవే లోకరక్షకుడు, జీవముగల దేవుడు తండ్రి. నువ్వైతే ఎలాగైతే ఆ సిలువను నువ్వు సహించినావో అటువంటి సహనాన్ని, ఓర్పును కూడా మాకు దయచేయి ప్రభా. ఈ లోకములో ఉన్నంత కాలం మాకు శ్రమలే, నేను లోకమును జయించి ఉన్నాను అయినను ధైర్యం తెచ్చుకున్నాడని సెలవిచ్చినావు కదా ప్రభా నాయన. నిజమే ప్రభా, లోకంలో శ్రమలు శోధనలు మమ్మల్ని ఆవరించినప్పుడు మేము ఎలాగ ఆనందముతో మేము ముందుకు పోవాలా ప్రభా నాయన అని పౌలు గారు, మరి ఆయన కూడా ఎన్నో శ్రమలు శోధనలు అనుభవించినప్పుడు ఆ పౌలు గారు అంటాడు, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా నేను ఎంచుకొనటం లేదు అని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువా, అది గెస్సెమనే తోట అయినా పర్వాలేదు, సిలువ అయినా పర్వాలేదు, ఏకాంత స్థలమైనా పర్వాలేదు, అంధకారమైన లోయ అయినా కూడా పర్వాలేదు ప్రభువా. ఎందుకంటే తండ్రి దైవానైనా నీ దగ్గరే తండ్రి సంతోషము, నీ దగ్గరే మాకు ఆదరణ, నీ దగ్గరే మాకు విశ్రాంతి, నీ దగ్గరే మాకు క్షేమము, నీ దగ్గరే మాకు భద్రత ప్రభువానైనా. బాధలో మాకు నిరీక్షణ కలుగజేసే దేవుడు, దుఃఖములో ఆనందము కలుగజేసే దేవుడు ప్రభా. ఎంతో నిశ్చయత మాకు దయచేస్తున్నావు తండ్రి. ఎంతో క్షేమమును, భద్రతను మాకు దయచేస్తున్నావు ప్రభా. సమస్త ఆశీర్వాదములు నీ యందే గుప్తమై ఉన్నాయి ప్రభా. నువ్వు ఒక్కడవే తండ్రి సమస్తమును జరిగించే దేవుడు తండ్రి నాయన. జయ జీవితాన్ని మాకు దయచేసే దేవుడు తండ్రి నాయన. మహాశ్రమల్లో కూడా ప్రభా నాయన, ఇరుకు నుండి మేము మరపట్టగా విశాల స్థలం నుంచి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి నాయన. అత్యధికమైన ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచే దేవుడు తండ్రి నాయన. ఎందుకంటే ప్రభా, నువ్వు సిలువను మోసి ప్రభా జయ జీవితాన్ని నువ్వు పొందుకున్నావు తండ్రి. అటువంటి జయ జీవితాన్ని తప్పకుండా ప్రభా నీ బిడ్డలకు నువ్వు దయచేస్తావు తండ్రి నాయన. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సిలువను సహించే భాగ్యాన్ని దయచేస్తాడు. గొప్ప ఆనందము ఆయన అయితే ఎలాగైతే ఆనందాన్ని పొందుకున్నాడో, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
ఆనందము కొరకై అంత గొప్ప ఆనందాన్ని కూడా ఆయన పొందుకున్నాడు. ఒక పక్క అవమానన భరిస్తా ఉన్నాడు, సిలువను సహించాడు, ఇన్ని అనుభవిస్తున్నా కూడా ఆయన ఆనందము అనుభవించాడు. కాబట్టి ఆ గొప్ప ఆనందాన్ని కూడా దేవుడు తప్పకుండా మనకి ఆయన దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మన ప్రభువు కూడా ఎంతో విధేయత కలిగి తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరిగాడు. కాబట్టే అంత గొప్ప ఆనందము ఏ పరిస్థితి వచ్చినా కూడా తండ్రి మీద ఆనుకొనడము, తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరగడము ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి విధేయత కలిగి జీవించినప్పుడే ఆ సిలువను మనము మోయగలము. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, మనుషుల పోలికగా ఆయన పుట్టాడు, దాసుని స్వరూపము ధారించాడు, రిక్తినిగా తను తాను చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎన్ని గుణలక్షణాలు, ఆయన అంత గొప్ప దేవుడైనా కూడా ఎన్ని గుణలక్షణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు అందరికీ అందుబాటులో, అందరికీ, ప్రతి మానవునికి, ప్రతి దేశానికి, ప్రతి తన రూపంలో చేయబడిన ప్రతి మానవాళికి ఆయన అందుబాటులో ఆ యేసు ప్రభువును ఉంచాడు. ఎలా ఉంచాడండి? పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని అంత విధేయత, అంత అందరి మంజన, పరలోకము, భూమి మీద, భూమి క్రింద ఉన్న వారిలో గాని ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామం కలిగినాడు. కాబట్టే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఎన్ని కార్యాలు ఆయన చేశాడు. కాబట్టి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి అంత గొప్ప దేవుని మనం ఈరోజు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే ఆనందమును మనం పొందుకుంటున్నాము. కాబట్టి ధైర్యముతో ఎన్ని పరిస్థితులైనా కూడా ఎదుర్కోవడానికి, ముందుకు వెళ్ళడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఇరుకుల్లో విశాలత కలుగు చేయడానికి, ప్రతి విషయంలో అది శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, కన్నీరైనా కూడా ఆయన పాదాలు ఆశ్రయించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి కూడా దేవాతి దేవుడు మరి గొప్ప ఆశ్చర్యరీతిగా తన బిడ్డలెడల ఆయన తన కృపను చూపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మతో నింపబడతామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉంటామో, ఆయన చిత్తం మీద మనం ఆధారపడి జీవిస్తామో, ఆత్మతో నింపబడినప్పుడే ప్రభువు కొరకు మీ హృదయములను ఆనందముగా చేయుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనం మనం చూస్తున్నాము. ఆత్మతో నింపబడి ప్రభువు కొరకు మీ హృదయములను ఆనందగానము చేయుడి. ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో, అది చెరసాల అయినా, అది ఎర్ర సముద్రమైనా, అది సింహాల బోనైనా కూడా ఆత్మతో నింపబడినప్పుడే మన హృదయములో ఆనందము, ఆయన ఎలాగైతే ఆనందమును అనుభవించాడో అటువంటి ఆనందాన్ని కూడా దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడు. కాబట్టి అగ్ని ఎక్కువైనచో ఆ పిమ్మట ఆశీర్వాదం ఉన్నదని అర్థం మనం చేసుకోవాలా. అగ్ని ఎప్పుడైతే అది ఎక్కువ అవుతుందో, 7 అంతలు ఎక్కువైనా కూడా అక్కడ తప్పకుండా ఒక గొప్ప ఆశీర్వాదం ఉందని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆయన ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి జోక్యం చేసుకుని తప్పకుండా తన పొందుకున్న ఆనందాన్ని కూడా ఆయన మనకి దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆనందముతో వచ్చు వాటికంటే అపాయకరముగాను, ఆయాసకరముగాను వచ్చు దినములే మనకు క్షేమకరములు. కాబట్టి ఆనందముతో వచ్చిన దానికంటే అపాయకరముగాను, ఆయాసకరముగాను వచ్చు దినములే మనకి క్షేమకరములు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు సుఖముగా ఉండేది జీవితం కానే కాదు. ఎప్పుడైతే మనం ఆ సిలువను సహించిన యేసు ప్రభువుని మనం కలిగి ఉంటామో, ఆ ప్రభువుని మనం వెంబడిస్తామో, అప్పుడే ఆ సిలువను మనము మోయడానికి కూడా దేవుడు తన కృపను దయచేస్తాడు. ఆ సిలువను మోసినప్పుడే మన క్రైస్తవ జీవితము మెరుగుపరచబడుతుంది. మెల్లప్పుడు మనం ఆనందముతో ఆ సిలువను మోస్తూ, దేవుడు నాకు పెట్టిన గొప్ప సిలువ,
అవి పర్వాలేదు, అది ఎంత బరువైనా పర్వాలేదు, అది ఎంత శ్రమలతో కూడినా కూడా పర్వాలేదు, నేను ఆనందముతో ఆనందముతో ఆ ప్రభు అయితే ఎలాగైతే ఆనందముతో అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడో అటువంటి నేను కూడా ఆయన బిడ్డను కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు నాకు దయచేస్తాడు అని మనము ఎల్లప్పుడూ ఆనందముతో ఆ ప్రభు అయితే ఎలాగైతే ఆనందముతో ముందుకు కొనసాగాడో మనము కూడా ఈ లోక యాత్రలో మనకు అందరికీ తెలిసి జరుగుతున్న పరిస్థితులు, యుద్ధములు, భూకంపాలు, వరదలు, కలహాలు, మరణాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నాయి. ఎంతో మంది ఆయన తెలుసుకోకుండా ఎంతో మంది మరణిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో మనం ప్రార్థన చేస్తూ, దేవా ప్రతి ఒక్కళ్ళ ప్రభునైనా ఆనందముతో తండ్రి నాయన పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి నాయన నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభా. మనము ప్రార్థించినట్లయితే ఆనందముతో ఆ ప్రభువు కూడా మరి ఎంత గొప్ప కార్యాలు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశాడు. మనము కూడా ఆయన యొక్క శక్తిని పొందుకొని ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు, మరి మోషే గారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంవత్సరములు మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మరి మోషే ఆ కొండ మీద గడిపిన 40 దినములు అది వ్యర్థమైపోయిందా? వ్యర్థము కాలేదు. ఎంతగానో సాహసించి మరి అన్ని సంవత్సరములు ఆ యొక్క ప్రజలతో పోరాడడానికి వాళ్ళని నడిపించడానికి దేవుడు ఎంతో గొప్ప శక్తిని దయచేశాడు. మరి ఏలియా హోరేబు వద్ద గడిపిన కాలం అదంతా వ్యర్థమైపోయిందా? లేదు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో గడిపిన కాలం అది ఎప్పుడు వ్యర్థము కానే కాదు. మరి పౌలు గారు అరేబియా అరణ్యంలో గడిపిన ఏండ్లు అది వ్యర్థమైపోయిందా? వ్యర్థము కాలేదు. ఎంతగానో శ్రమలు అనుభవించి మరి పరిశుద్ధ గ్రంథములు అన్ని పుస్తకాలు రాయడానికి కూడా దేవుడు తన కృపను దయచేశాడు. కాబట్టి పరిశుద్ధమైన విజయవంతమైన జీవితము దేవునితో ఏకాంతముగా గడపడమే. మన ప్రభువు కూడా ఏకాంతముగా మరి తండ్రితో గడిపాడు. తండ్రి చిత్తాన్ని గుర్తెరిగాడు. తండ్రి మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ముందుకు కొనసాగాడు. దేవునికి చిత్తాన్ని గుర్తడానికి నేను ఈ లోకానికి వచ్చానని ఎన్నోసార్లు ఆయన మనకు చెప్పాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభువు అయితే ఎలాగైతే ఆ యొక్క ఆనందమును తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు, మనకి కూడా ఆ దేవాతి దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకు కూడా తప్పకుండా గొప్ప ఆనందాన్ని తప్పకుండా తన బిడ్డలకు ఆయన దయచేస్తాడు. కాబట్టి ఆయన సిలువను మోసే అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఈ 3 భాగాలు మనము ఆ యొక్క వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నాము. తన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అయినాడు. కాబట్టే అక్కడ స్టెఫెను గారు మనం మరించినప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు ఆసీనుడు అయినట్టు కూడా చూస్తున్నాను అని స్టెఫెను కూడా చెప్పగలిగాడు. ఈ ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన ప్రభువు నిరంతరము సదా కాలము యుగముల వరకు ఆయన నివసించే దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఆయనే సజీవుడు, ఆయన ఒక్కడే సమాధి గెలిచిన దేవుడు, ఆయన ఒక్కడే తన బిడ్డల్ని ఆనందముతో ఈ లోకయాత్రలో నడిపించే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ, క్రీస్తు ద్వారా తన మహిమలోనికి పిలిచిన దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట మనలను సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. యుగములు సదా కాలము మనతో ఉండే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టే ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడుతూ ఆనందముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. నా ఆనందం నీవే నా ప్రభువా, నా సామ్రాజ్యం నీవే నా విభువా, నా ఆనందం నీవే నా ప్రభువా, నా సామ్రాజ్యం నీవే నా విభువా,
దివి వీడి భువికి దిగి వచ్చినావు, దివి వీడి భువికి దిగి వచ్చినావు, దీనుని కనుగొని నీ దరి చేర్చినావు. యేసుదేవా యేసురాజా ప్రాణనాదా దివ్య తేజ, యేసుదేవా ప్రాణనాదా యేసురాజా దివ్య తేజ, నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం, నీ సేవకే నేనంకితం, నీ సేవకే నేనంకితం. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒకనొక నేను పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకుంటూ నా జన్మదినము సందర్భంగా రాసుకున్న పాట. నా ఆనందం నీవేన ప్రభువా, నా సామ్రాజ్యం నీవేన విభువా, దివి వీడి భూమికి దిగి వచ్చినావు, దీనుని కనుగొని నీ దరి చేర్చినావు. నా జన్మదినం జూన్ 24, 1965, 1965 జూన్ 24 నా పుట్టినరోజు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రొఫెసర్ అబ్రహాం గారు ఆగస్టు 14, 1965. ఆగస్టు 14వ తేదీ 1965 వారు ఈ భూమి మీద జన్మించారు. జన్మించినది మొదలు, పుట్టిన దినము మొదలు దేవుని వాక్యమందు వారు సాక్ష్యం చెప్తూ, నా తల్లి ఏ వాక్యము చదివారో ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఆ వాక్యమే నిన్న రాత్రి నా భార్య కూడా చదివింది అని గొప్ప మాట, గొప్ప సాక్ష్యం. వాక్యములో పెంచబడ్డారు ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారు, వాక్యములో పోషించబడ్డారు. మన మధ్య ఆచార్య కృపాచారి గారు ఉన్నారు. ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారిని దీవించి ఆశీర్వదించి ఆశీర్వచనం పలుకుతారు. అయ్యా ఆచార్య గారు, శుభోదయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాం లింకన్ గారు, హ్యాపీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్యారు. మళ్ళీ ఈ లింక్ ద్వారా ఈ రోజు కలవటం అనేది జరిగింది చాలా కాలం తర్వాత. అవునండి, చాలా సంతోషం. మన అందరి సహవాసంలో రాబోయే 2 రోజుల్లో ఇంకా మంచి మంచి పోస్టులు రావాలి, మీకు ఆరోగ్యంగా ఉండాలి. పైగా ఈ రోజు మీకు గృహప్రవేశం. అవును సార్, లాస్ట్ ఇయర్ గృహప్రవేశం. నేను మధ్యాహ్నం తీరిక ఫోన్ చేద్దాంలే అనుకున్నాను రాత్రి. సార్ అదే సరే, మరొకసారి మన గుంపు, మన గ్రూప్ పక్షాన అందరితో పాటు కలిసినందుకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు మీకు రాబోయే కాలంలో తన మహిమా కిరీటం అనేటువంటి వస్త్రాన్ని మీ తలపై ఉంచి క్షేమాన్ని భద్రతను కలిగించి రాబోయే కాలంలో, మరి ముఖ్యంగాను ఇప్పుడు దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి సభకి మీరు చాలా ప్రాతినిధ్యం వహించి అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆరోగ్యంగాను ఆయుష్తోనూ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ముఖ్యంగాను దళిత వర్గాలకు అన్నిటికీ కూడా వెన్నుదన్నుగా నిలబడి మీరు చక్కగా నడిపించాలని దేవుని ప్రార్థిస్తూ మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి. అందరు కూడా విషయం చెప్పండి. ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారి జన్మదినం పురస్కరించుకొని అందరూ విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ థ్యాంక్స్ అమ్మా. అందరికీ వందనాలు.
నేను more happy birthday, sir. కృపాచార్య గారు వందనాలు అయ్యారు. అమ్మా వందనాలమ్మా, బాగున్నారా? ఆరోగ్యం అది బాగుంటుందా? బాగుంటుంది అయ్య గారు. రండి అప్పుడప్పుడు మీ మాటలు వినాలి, మేము నడవాలి. వీలున్నప్పుడల్లా జాయిన్ అవుతూ ఉండండి అయ్య గారు. జాయిన్ అవుతానమ్మా. ఈ మధ్యకాలంలో బాగా అలసటగా ఉండి అసలు లేవలేకపోతున్నాను ఉదయం. అందువల్ల లేకపోతున్నాను, లేకుంటే తప్పకుండా జాయిన్ అవుతాను. ఓకే అయ్య గారు. అలాగే అలాగే. సరే అండి, ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. మన మధ్య సుదర్శన్ కుమార్ గారు ఉన్నారు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత ఆశీర్వాదంతో పరలోక ప్రార్థన చెప్పుకుందాము, ఆశీర్వాదంతో ముగించుకుందాము. సుదర్శన్ కుమార్ గారు చిన్న మాట. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు, నీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవము గల దేవా, జీవాధిపతి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. గడిచిన కాలమంతా ప్రభా, నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నిద్ర లేవగానే ప్రభా ప్రాతకాలమందు ఆయన నీ పాదముల యొద్ద మేము ఈ రీతిగా పడి ఉండుటకు, ఆయన నీ ముఖ దర్శనమును చేసుకున్నటకు, నీ అమూల్యమైన నీ నైనా తండ్రి నీ స్వరమును వినుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఈ దినము తండ్రి జన్మదినము నాయన జరుపుకునిచున్న అయ్యగారిని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, అయినా తండ్రి నేను ముందున్న జీవితాన్ని ప్రభా అయ్యగారికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నా దయగలిగిన తండ్రి, మా కొరకు నైనా మీరు నైనా తండ్రి అవమానమును నైనా భరించి ఆనందం కొరకు అవమానమును భరించిన దేవుడు అయినందుకు నేను పూజిస్తూ గణపరుస్తూ వస్తున్నాను. నా తండ్రి స్టెఫను ప్రభువా, నైనా తండ్రి అన్ని నైనా తండ్రి పక్క ప్రాణము పోవచ్చున్నాను, నీ వైపు చూసిన నాయన చేసిన భక్తుడు ప్రభువా, మేము కూడా మా జీవితంలో నా తండ్రి మాకు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు వచ్చినప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా ఆయన నీ మార్గములలో తండ్రి మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. నా దయగలిగిన తండ్రి, నీవే దేవుడు, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి. ఆయన మమ్మల్ని ఆయన ఆశీర్వాదమును కర్తగా చేసిన దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నాయన ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సహోదరులు, ప్రియ సహోదరులు సుదర్శన్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనా మా తండ్రి. ఆమేన్. చక్కని వాక్యోపదేశం చేసిన వేకువజామున ప్రభు సన్నిధిలో వాక్యోపదేశం చేసిన అమ్మగారు ఉన్నారు చెన్నై నుండి. అన్నజన్ అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అబ్రహాం లింకన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.